ఓం నమో వెంకటేశాయ. అర్థ సంకేత కారణ ఆర్త సంతాప వారణ గోవింద గోవింద. నిత్యం శబ్దార్థయోగం సముదయరహితం వాచ్యవాగ్భ్యాం సమానం ప్రామాణ్యం వేదవాచాం పురుషకృతమపాకర్తుమాహుర్మహాంతః తాదాత్మ్యం కేచిదాహుర్జనిమరణయుజోన్నిత్యసంకేతమాహు వేదాంతాస్త్వాం సమంతాత్ ప్రసృతచితిఘనం సర్వహేతుం సమాహు అని మహాయోగేశ్వరేశ్వరుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా స్తుతించుకుంటూ పతంజలి మహర్షి గారు రచించిన యోగ సూత్రాల ఆధారంగా యోగ దర్శనాన్ని అధ్యయనం చేసే సత్కార్యక్రమాన్ని ఈ శుభ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి యథాప్రకారము ప్రార్థనా శ్లోకాలను పఠించుకుందాము. ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. ఓం నమో నారాయణాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. భాస్వచ్చంద్రసమే యదీయనయనే భార్యా యదీయా రమా యస్మాద్విశ్వసృడప్యభూద్యమికులం యధ్యానయుక్తం సదా నాథో యో జగతాం నగేంద్రదుహితుః నాథోపి యద్భక్తిమాన్ తాతో యో మదనస్య యో దురితః తం వెంకటేశం భజే. పతంజలి ప్రార్థనా. చిత్తస్య వృత్తిమనురుధ్య సుసాధనాభిః జీవః సమాధిమధిగచ్చతి యన్మతేన యోగాస్తథా వసుమితా అధియోగశాస్త్రం येनाश्रिता मम पतञ्जलये नमोऽस्मै. नमो हिरण्यगर्भादिभ्यः योगविद्यासम्प्रदायकर्तृभ्यः वंशर्षिभ्यः नमो महद्भ्यः नमो गुरुभ्यः. శ్రీ గురుభ్యో నమః. జగన్నాథ పండితరాయుడు అని ఒక మహానుభావుడు ఉండేవాడు. తెలుగువాడే. చాలా పెద్ద పండితుడు. మనం ఊహించలేనంత మహావిద్వాంసుడు ఆయన. తర్కశాస్త్రంలోనూ వ్యాకరణంలోనూ సాహిత్యంలోనూ కావ్యాదుల్లోనూ అన్నిట్లోనూ అందవేసిన చెయ్యి. కానీ ఆయన పూట గడవక ఇక్కడ ఢిల్లీకి వెళ్ళాడు ఆ కాలంలో అని అంటారు. మన దేశాన్ని వాళ్ళు పాలిస్తున్నప్పుడు, ముఘల్స్ వాళ్ళు పాలిస్తున్నప్పుడు ఢిల్లీకి వెళ్ళాడు అంటారు. ముంగండ అగ్రహారం ఆయన ఊరు అని అంటారు, గోదావరి జిల్లాలో. అక్కడి నుంచి ఆయన ఢిల్లీకి వెళ్ళాడు. రాజాశ్రయాన్ని సాధించాలి, కాస్తంత పొట్ట పోసుకోవడానికి డబ్బులు సంపాదించుకోవాలి, ఇది లక్ష్యం. మామూలుగానే మామూలు రాజులే ఇలాంటి విద్వాంసుల్ని కలవటానికి పెద్దగా ఉత్సాహపడరు. అట్లాంటిది ఏమీ తెలియని ఏమాత్రం శ్రద్ధ లేని రాజులు ఈయన్ని ఏమి చేరుస్తారు దగ్గరికి? అసలు ఈయనకి రాజుల్ని చేరుకునేందుకు దారి కూడా సరిగ్గా దొరకలేదు. ఎక్కడో ఆ సత్రం మెట్ల మీద ఈ సత్రం మెట్ల మీద కాలక్షేపం చేస్తున్నట్ట. అలా కాలక్షేపం చేస్తున్నప్పుడు ఆయన విషయంలో ఒక సంఘటన జరిగింది అని ఒక చాటు చెప్తారు. ఆయన మెట్ల మీద కూర్చున్నాడు. కూర్చునుండగా ఇద్దరు మన దేశస్థులు కారు, ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. మాట్లాడుకోవటంలో ఉన్నట్టుండి స్వరం పెంచుకున్నారు. స్వరం పెంచుకుని ఇంకొంచెం ముందుకెళ్ళి జుట్లు పట్టుకున్నారు. జుట్టు ఉందో లేదో తెలియదు, మొత్తం మీద పట్టుకున్నారు, పోట్లాడుకున్నారు. పోట్లాట కొట్టుకోవడం దాకా వెళ్ళిపోయింది.
ఆ వెళ్ళిపోయిన వాళ్ళు కొట్టుకోవడం దాకా పోట్లాడడం తీసుకెళ్ళిన వాళ్ళు అట్నుంచటే కదులుతూ కదులుతూ వెళ్ళారు. చుట్టూ జనం మూగుంటారు, కంప్లైంట్లు వెళ్ళినాయి. వీళ్ళిద్దరినీ రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళి ప్రవేశపెట్టారు. రాజు న్యాయాధికారి ఎవరి దగ్గర ప్రవేశపెట్టారు. ప్రవేశపెడితే అసలు పోట్లాట ఎక్కడ ప్రారంభమైంది అని విచారణ మొదలైంది. వీడు మొదలు పెట్టాడంటే వీడు మొదలు పెట్టాడని, వీడు మొదలు పెట్టాడని వీడు మొదలు పెట్టారని ఎవరికి వాళ్ళు ఇద్దరు వాళ్ళ వెర్షన్స్ చెప్తున్నారు. సరిగ్గా తేలటం లేదు. ఆ పైన నిర్ణయం చెప్పే వ్యక్తి అడిగాట, ఎవరైనా సాక్షులు ఉన్నారా, దీనికి సాక్ష్యం చెప్పేందుకు ఎవరైనా ఉన్నారా అని అడిగాట. అడిగితే ఈ మూగిన వాళ్ళు ఎవరు, మేము మొదటి నుంచి చూడలేదండి, వీళ్ళు కొట్టుకోవటం మొదలైన తర్వాత సహజంగా మాకుండే క్యూరియాసిటీతో దగ్గరికి వెళ్ళాము. పోట్లాటలు జరిగితే వెళ్ళిపోతాం మేము, తీర్చకపోయినా తీర్చినా ఆర్చినా ఏం చేసినా సరే మేము పోట్లాటలు జరిగితే దగ్గరికి వెళ్తాము. పోట్లాట మొదలైంది మాకు తెలియదు, పోట్లాట జరుగుతున్నప్పుడు మాత్రం వెళ్ళాము అని చెప్పారు. సరే, పోట్లాట మొదలైనప్పుడు చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే పాపం ఈ సత్రం మెట్ల మీద కాలక్షేపం చేసుకున్న వ్యక్తి చివరికి తేలాడు. ఆయన్ని తీసుకురమ్మన్నారు. ఆయన్ని తీసుకొస్తే ఆయన భాష వేరు, వీళ్ళ భాష వేరు. ఆయన సంస్కృతం మాట్లాడగలడు, తెలుగు అయితే మాట్లాడితే మాట్లాడగలడు, అంతే తప్ప వాళ్ళ భాష ఆయనకు రాదు. కాకపోతే సాక్షి అనేవాడు ఈయనొక్కడే ఉన్నాడు. ఏం చెయ్యాలి అని వాళ్ళందరూ ఇబ్బంది పడుతుంటే ఈ పండితురాయలు వారు ఒక మాట అన్నట్ట, నాకు వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారు అని తెలియదు కానివ్వండి, వాళ్ళు మాట్లాడుకున్న మాటలన్నీ వరుసగా నేను ఒప్పచెప్తాను, నేను విన్నాను, విన్నది నాకు గుర్తుంది, దాని ప్రకారం నేను ఒప్పచెప్తాను, మీరు విని నిర్ణయించుకోవచ్చు అని చెప్పాట. దాని అర్థం నాకైతే తెలీదు, వీడేం మాట్లాడాడు అన్నీ ఒప్పచెప్తాను, దాని ప్రకారం మీరు చూసుకోండి అన్నాడట. అది ఎలా చెప్తాడు అని వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. సరే చెప్పమన్నారు. చెప్పమంటే మొదలు ఈ ఫలానా వాడు, ఈ పిల్లిగడ్డం వాడు ఇలా మాట్లాడాడండి, తర్వాత ఈ కుక్కమూతి వాడు ఈ రకంగా మాట్లాడాడండి, వీడి మాట ఇది, వీడు అచ్చాహే అన్నాడు, వీడు బొచ్చాహే అన్నాడు, మొత్తం A to Z మొత్తం చెప్పేశాడు. చెప్పేటప్పుడు నువ్వు ఇలా అన్నావా అని వాళ్ళని అడిగితే అన్నాను అనే ఒప్పుకుంటున్నారు. మొత్తం వ్యవహారం మొత్తం పూర్తయిపోయింది. ఎవరు తప్పు చేశారు అని తేల్చుకోవటం పక్కన పెట్టి 2 గంటల సేపు పోట్లాడుకుంటుంటే మనుషులు, ఆ పోట్లాడుకునే భాషలో ఒక్క అక్షరానికి కూడా అర్థం తెలియకుండా, అక్షరాన్ని విన్నదాన్ని విన్నట్టుగా ఎలా గుర్తుపెట్టుకున్నావయ్యా, ఎలా నీకు ఇది సాధ్యపడింది అని అందరూ ప్రశ్నించుకున్నారు. పోట్లాట అటకెక్కింది, దాని మీద న్యాయ విచారణ ఇవన్నీ దూరానికి జరిగిపోయినాయి. అసలు 2 గంటల సంభాషణని ఒక్క అక్షరానికి కూడా అర్థం తెలియకుండా, పొల్లుపోకుండా ఎలా ఒప్పచెప్పావయ్యా అని అడిగారట. అడిగితే అదేం పెద్ద విషయం అండి, మేము ఇలాగే చదువుకుంటాము, మా చదువులన్నీ ఇలాగే ఉంటాయి, పెద్దలు చెప్తారు మేము తిరిగి చెప్తాము, మాలో కాస్త తెలివి తక్కువ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని మళ్ళీ మళ్ళీ చదువుకోమంటారు, లేదా ఒకసారి చెప్తే గుర్తుండాలి కదా, గుర్తుండకపోతే ఏం చదువు అంటే ఇంతే కదా అని అన్నట్టు ఆయన. ఆ తర్వాత ఆయన ఆ ఢిల్లీ రాజుల యొక్క ఆశ్రయాన్ని పొందాడు, చాలానే అక్కడ సంపాదించాడు. చివరికి వైరాగ్యంతో వాళ్ళను కూడా విడిచిపెట్టి కాశీకి వెళ్ళి అంతవరకు తాను చేసుకున్నటువంటి ఈ పాపానికి, దుర్మార్గుల యొక్క ఆశ్రయాన్ని పొందినటువంటి పాపానికి పరిహారంగా గంగాలహరి అనేటువంటి స్తోత్రాన్ని రాసి చివరికి గంగని చూస్తూనే ప్రాణాలను విడిచిపెట్టాడు అని ఆయన గురించి చెప్తారు. ఆయన కథ మనకు ప్రస్తుతం కాదు, మనకు కావాల్సిన పాయింట్ ఒకటే ఉంది. శబ్దం వేరు, అర్థం వేరు. శబ్దం వినిపించేది, అర్థం తెలియవలసింది. మన కథలో నాయకుడు పండితరాజు గారు, ఆయనకి పండితరాజా అని బిరుదు కూడా ఉండేది. ఈ పండితరాజు గారు కేవలం శబ్దాన్ని మాత్రమే గ్రహించగలిగాడు, శబ్దాన్ని మాత్రమే వినగలిగాడు. ఆయన మేధాశక్తి, ధారణాశక్తి గొప్పది కాబట్టి ఆయన ఎన్ని గంటలైనా సరే గుర్తుపెట్టుకోగలిగాడు. కానీ అందులో ఒక్క అక్షరానికి కూడా ఆయనకు అర్థము తెలియదు. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలియదు అంటున్నాడు, కానీ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో చెప్పగలుగుతున్నాడు. ఏం మాట్లాడుకున్నారో చెప్పగలుగుతున్నాడు, కానీ ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియదు అంటున్నాడు. ఈ 2 ఎలా పొసుగుతాయి అనేది మన ప్రశ్న. ఏం మాట్లాడుకుంటున్నారో విని దాన్ని మళ్ళీ చెప్పగలిగినప్పుడు
ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియదు అని అనటం ఎంతవరకు కుదురుతుంది అనేది మన ప్రశ్న అయితే, దానికి సరి అయిన సమాధానం శబ్దం వేరు, అర్థం వేరు. శబ్దం కేవలం వినిపించేది, వినిపించటం అనేది కేవలం ధ్వనులకు మాత్రమే పరిమితం. ధ్వనులు మాత్రమే వినిపిస్తాయి. ఆ ధ్వనులు వినిపించటం ద్వారా, ఆ ధ్వనుల ద్వారా నిత్యమైనటువంటి శబ్దాలు తెలుస్తాయి. నిత్యమైనటువంటి శబ్దాల యొక్క అభివ్యక్తి కలుగుతుంది. ఆ అభివ్యక్తమైనటువంటి శబ్దాలు ఒక వరుస క్రమంలో వెళుతూ ఉండగా, వాయువు ఆయా స్థానాలను తాకినప్పుడు ఉత్పన్నమయ్యేటువంటి ధ్వనుల ద్వారా వరుస క్రమంలో వెళుతూ ఉండగా అక్షరాలుగాను, పదాలుగాను, వాక్యాలుగాను, ఇంకొంచెం ముందుకెళితే పేరాలుగాను, తర్వాత పేజీలుగాను, బుక్కులుగాను మనకు వినిపిస్తాయి. అక్షరాలు తెలుస్తాయి అనుకుందాం, లేదా అక్షరాలను ధ్వనులను కలిపేసి అక్షరాలు వినిపిస్తాయి అని అనుకుందాం. అక్షరాలలో ఒక సీక్వెన్స్ని మనమే ఏర్పాటు చేసుకుని అభ్యాసం ప్రకారం, ఆ అభ్యాసం ప్రకారం వచ్చినటువంటి క్రమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అక్షరాలకు పదాలు అని పేరు పెట్టుకున్నాం. ఆ పదాలు కొన్ని కలిస్తే వచ్చేటువంటి కొన్నిటికి వాక్యాలు అని పేరు పెట్టుకున్నాం. వాక్యం దాకా అర్థాన్ని నిర్ణయించి పెట్టుకున్నాం. ఈ అక్షరాలకు కానీ, పదాలకు కానీ, వాక్యాలకు కానీ అర్థం గనక తెలియకపోతే, ఈ అక్షరాలకు ఈ అర్థాలకు ఉండేటువంటి సంబంధం తెలియకపోతే విన్నవి విన్నట్లుంటాయే కానీ దానివలన తెలిసేది మాత్రం ఏమీ ఉండదు. తెలియకపోవటానికి ఏమీ లేదు అనటానికి కూడా లేదు. తెలియటానికి అక్కడ శబ్దం ఉంది, కానీ తెలియవలసినటువంటి, శబ్దం ద్వారా సాధించవలసినటువంటి ఈ అర్థజ్ఞానం అనేది మాత్రం సాధ్యం కాదు. ఇది మనకు ఈ ఉదాహరణలో స్పష్టంగానే తేలిపోయింది. శబ్దాలు ఎన్ని తిరగజెప్పినా వాటికి అర్థాలకు ఉండేటువంటి సంబంధాన్ని గనక తెలుసుకోలేకపోయినట్లయితే, శబ్దార్థ సంబంధం తెలియకపోయినట్లయితే ఈ శబ్దం వలన పూర్తి ప్రయోజనం రాదు. ఈ శబ్దం, అర్థం అని రెండు ఉంటూ ఉండగా ఈ రెండిటికి మధ్య ఒక సంబంధం అనేది ఉంది. ఆ సంబంధం తెలిసినప్పుడు మాత్రమే శబ్దం యొక్క అసలు సిసలు ప్రయోజనం అనేది కలుగుతుంది. అంతవరకు కలగదు అనేది మాత్రం స్పష్టం. అది ఎలా కలుగుతుంది, ఏ విధంగా కలుగుతుంది అనేది మళ్ళీ చాలా పెద్ద విచారణ. శబ్దానికి అర్థానికి ఉండేటువంటి సంబంధం ఏంటి, శబ్దార్థ సంబంధాన్ని ఎలా నిర్ణయించాలి, శబ్దార్థ సంబంధాన్ని ఎలా తెలుసుకోవాలి, ఎలా తెలుసుకుని దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అని నిర్ణయించేందుకు చాలా పెద్ద విచారణే మన శాస్త్రాలలో ఉంది. చాలా పరిమితంగా మనం దాన్ని ఒకసారి చూసుకోగలిగినట్లయితే, శబ్దాలు అనేవి అక్షరాలే అని నిర్ణయించుకున్నాం కదా. ఆయా స్థానాల నుండి బయటకు వచ్చినటువంటి గాలి ద్వారా తెలిసేటువంటి వర్ణాలు లేదా అక్షరాలు, ఇవే శబ్దాలు ప్రాథమికంగా. ఈ అక్షరాలకే అర్థాలుంటాయి. ఈ అక్షరాల యొక్క ఒక కూర్పులే పదాలు కాబట్టి ఈ అక్షరాలకున్న అర్థాలే పదాలకు ఉన్నట్లుగా మనం భావిస్తూ ఉంటాము. ఈ పదాల యొక్క కూర్పులే వాక్యాలు కాబట్టి వాక్యార్థాలు కూడా ఇలాగే ఉంటాయి అని ప్రాథమికంగా నిర్ణయించుకున్నాం కదా. దీనికి ఈ శబ్దానికి అర్థానికి ఒక అసాధారణమైనటువంటి సంబంధం ఉండాలి అని ప్రాథమికంగా ఒక నిర్ణయం. ఒక అసాధారణమైన సంబంధం ఏ రకమైనటువంటి సంబంధం అంటే, ఈ శబ్దం వింటే ఆ అర్థం గుర్తుకు రావాలి. గౌహు అనే శబ్దం వింటే, లేదా రామః అనే శబ్దం వింటే దశరథ పుత్రుడైనటువంటి రాముడు గుర్తుకు రావాలి. సీత అని పేరు వింటే ఈ రామపత్ని అయినటువంటి సీత గుర్తుకు రావాలి. అలాంటి సంబంధాన్ని ఒకదాన్ని నిర్ణయించాలి అనే విచారణ మన శాస్త్రజ్ఞులు చేశారు. ఒక శబ్దాన్ని వింటే ఆ శబ్దానికి సంబంధించినటువంటి అర్థం గుర్తుకు వచ్చేలాగా ఈ శబ్దార్థ సంబంధం ఉండాలి అనే విషయాన్ని నిర్ణయించారు. ఇలాంటి శబ్దార్థ సంబంధం ఏమై ఉండవచ్చు అనే విషయం మీద రకరకాల చర్చలు జరిగినాయి, రకరకాల వాదోపవాదాలు జరిగినాయి. అందులో తర్కశాస్త్రం వారు ఏమన్నారంటే,
శబ్దాలు పుట్టుకొస్తున్నాయి కదా, శబ్దాలకు అర్థాలకు ఉండేటువంటి సంబంధాన్ని సామాన్య మానవులు ఎవరూ చేయలేరు. ఈ శబ్దార్థ సంబంధం గనక మానవులు తయారు చేసేది అయినట్లయితే ఒక్కొక్క మానవుడు ఒక్కొక్క రకంగా తయారు చేస్తారు. మా మనుషుల్లో చాలా విశేషాలున్నాయి. మా మానవుల్లో ఒకళ్ళు చేసిన పని మరొకళ్ళకి నచ్చదు. వీడు ఇలా చేస్తే వాడు ఇంకో రకంగా చెప్తాడు. రామశబ్దానికి వీడొక అర్థం చెప్తే రామశబ్దానికి వాడు ఇంకో రకంగా అర్థం చెప్తాడు. మా మానవుల్లో ఏ ఇద్దరికీ ఏకమత్యం ఉండదు, ఏ ఇద్దరు ఒక అభిప్రాయంతో ఉండరు. ఇద్దరు కలిస్తే 4 అభిప్రాయ భేదాలు చూపిస్తారు. కాబట్టి ఈ శబ్దానికి అర్థానికి ఉండేటువంటి సంబంధాన్ని మానవులు ఎవరో చేశారు అనే మాట కనుక చెప్పుకున్నట్లయితే ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు అర్థం చెప్పవలసి వస్తుంది. అలా చెబితే చాలా ఇబ్బందులుంటాయి. ఆ శబ్దార్థ సంబంధాన్ని నెలకొల్పిన వాడు గనక కనుమరుగైపోతే, ఆ శబ్దార్థ సంబంధాన్ని ఇదిగో ఇది శబ్దం ఇది అర్థం అని చెప్పినవాడు గనక కనుమరుగైపోతే, చెప్పేవాడు లేకపోతే ఆ శబ్దానికి అర్థం మారినా మారవచ్చు, లేదా ఆ శబ్దానికి అర్థం తెలియకుండా పోవచ్చు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అందువలన ఈ శబ్దానికి ఈ అర్థానికి ఉండే సంబంధాన్ని ఈశ్వరుడే తయారు చేశాడు అని పెట్టుకుందాము. పరమేశ్వరుడు ఈ శబ్దానికి అర్థానికి ఉండే సంబంధాన్ని నిర్ణయించి పెట్టాడు. ఇదో ఫలానా శబ్దం అయితే దానికి అర్థం ఇది, ఫలానా శబ్దం దానికి అర్థం మరొకటి అనే విభాగాన్ని ఈశ్వరుడే చేసి పెట్టాడు అని నిర్ణయిద్దాము. నిర్ణయిస్తే గనక సుఖంగా సాగిపోతుంది. రామః అనేటువంటి పదానికి ఏ యుగంలోనైనా సరే అదే అర్థం ఉంటుంది. సీత అనే పదానికి ఏ యుగంలోనైనా అదే అర్థం ఉంటుంది. మనం సౌకర్యం కోసం దశరథ పుత్రుడు రాముడు అని చెప్పుకున్నాం, కానీ అసలు రామః అనే శబ్దానికి చెప్పవలసిన అర్థం వేరే ఉంది. రమంతే అస్మిన్ యోగినః ఇతి రామః అని. దాని ప్రకారం ఆ అర్థం అన్ని వేళలా నియతంగానే సాగుతుంది. అర్థంతో ఏ ఇబ్బంది రాకుండా ఉంటుంది అని వాళ్ళు నిర్ణయించారు. వారి ప్రకారం ఈ శబ్దానికి అర్థానికి ఉండేటువంటి సంబంధం ఈశ్వరేచ్ఛ. ఈ పదానికి ఈ అర్థం ఉండాలి, ఈ పదానికి మరొక అర్థం ఉండాలి అనేటువంటి ఈశ్వరేచ్ఛ శబ్దార్థ సంబంధం అని వారు నిర్ణయించి పెట్టారు. దాన్నే ఈశ్వర సంకేత అని కూడా అంటారు. శబ్దార్థ సంబంధం అనేది ప్రాథమికంగా ఈశ్వరేచ్ఛాధీనం అని వారు నిర్ణయిస్తే, మీమాంసా దర్శనం వారు ఇలా వద్దు, ఈశ్వరుణ్ణి కూడా ఇందులోకి తేవద్దు, ఈశ్వరుణ్ణి ఇన్వాల్వ్ చేయొద్దు, శబ్దాలు నిత్యమైనటువంటి శబ్దాలు అని అనుకున్నాం కదా, వాటిని అనిత్యాలుగా మార్చొద్దు, దాన్ని పక్కన పెట్టేద్దాం. నిత్యమైనటువంటి శబ్దాలు, అర్థం కూడా క్రమక్రమంగా ఒకదాని తర్వాత ఒకటి ప్రవాహనిత్యంగా పుట్టుకొస్తూనే ఉంది. ఈ శబ్దార్థాల యొక్క సంబంధం కూడా నిత్యంగా ఒకటి అంగీకరించాలి. శబ్దార్థాల యొక్క సంబంధం అదొక నిత్యం. ఈశ్వరుడితో సంబంధం లేదు, మానవులతో సంబంధం లేదు, ఎవరితోనూ సంబంధం లేనటువంటి శబ్దార్థ సంబంధాన్ని ఒకదాన్ని అంగీకరించాలి. ఎవరితో సంబంధం లేనటువంటి శబ్దార్థ సంబంధాన్ని అంగీకరిస్తే వేదవాక్యాల ప్రామాణ్యం చాలా సులభంగా వెళ్ళిపోతుంది. లేకపోతే ఎప్పుడో ఎవరో వచ్చి ఒక పదానికి ఒక అర్థం చెబితే ఇంకొకరు వచ్చి ఇంకొక రకమైన అర్థం చెబితే వేదానికి అర్థం మారిపోతూ ఉంటుంది. అలా అర్థం మారిపోతూ ఉండటం ద్వారా ఎన్నెన్నో ప్రమాదాలు వస్తాయి, ఎన్నెన్నో మనం తీర్చుకోలేని సందేహాలు నిలబడిపోతాయి. అందుకని ఎవరిని ఇందులో ఇన్వాల్వ్ కానివ్వద్దు. శబ్దార్థ సంబంధం అంటే నిత్యం, శబ్దమో నిత్యమే, అర్థమో నిత్యమే, శబ్దార్థ సంబంధం కూడా నిత్యమే అని ఒప్పుకుందాం అని వారు నిర్ణయించారు. శబ్దార్థ సంబంధ నిత్య అనే విషయాన్ని ఔత్పత్తికస్తు శబ్దస్యార్థేన సంబంధ తస్య జ్ఞానముపదేశ అనేటువంటి సూత్రంలో జైమిని మహర్షి గారు చాలా విస్తృతంగా నిర్ధారించి పెట్టేశారు. శబ్దార్థ సంబంధం గురించి వేరే ఆలోచన వద్దు, ఎవరిని ఇందులోకి తేవద్దు. శబ్దార్థ సంబంధం అంటే అది ఒక నిత్యమైన శాశ్వతమైన పుట్టుక వినాశం ఈ రెండూ లేనటువంటి సంబంధం అని వారు నిర్ణయించారు. ఈశ్వరేచ్ఛా సంబంధం అని నిర్ణయించిన వారు కూడా ఈ సంబంధం నిత్యంగా ఉండాలి అనే అభిప్రాయంతోనే అన్నారు.
ఈశ్వరుడితో నిమిత్తం లేకుండా, ఈశ్వరుణ్ణి ఇందులోకి తేకుండా శబ్దార్థ సంబంధం నిత్యంగా ఉండాలి అని వీరన్నారు. ఇద్దరూ దగ్గరగా ఒకే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఈశ్వరుణ్ణి చేర్చి వీళ్ళు నిత్యమన్నారు, ఈశ్వరుణ్ణి కలపకుండానే వారు నిత్యమన్నారు. కానీ శబ్దార్థ సంబంధం నిత్యం అని ఇద్దరూ ఒప్పుకున్నారు. శబ్దానికి అర్థానికి ఉండేటువంటి సంబంధం నిత్యంగానే ఉండాలి తప్ప అనిత్యంగా ఉండటానికి వీల్లేదు. ఈ శబ్దానికి ఎప్పటికీ ఒకే అర్థం ఉండాలి, అర్థం మారకూడదు అనే విషయాన్ని వీరిద్దరూ నిర్ణయించి పెట్టారు. ఏమైనా చిన్న డీవియేషన్ తీసుకుందామా? శబ్దార్థ సంబంధం నిత్యం అని అనుకుంటే దానివలన ప్రయోజనం ఏంటి అని తర్వాత చూసుకుందాము. శబ్దార్థ సంబంధమే గనక నిత్యమైనట్లయితే మనకు అర్థ పరిణామ భేదాలు ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయి? అర్థాలు మారటం అనేది ఎలా పుట్టుకొస్తుంది? అర్థ పరిణామ భేదాలు ఎలా వస్తాయి అని చెప్పడానికి లింగ్విస్టిక్స్లో చాలా పెద్ద చర్చే ఉంది. దానికి రకరకాల కారణాలను వాళ్ళు నిర్ధారించి పెట్టారు. సమాజంలో కొంతమంది ఆ అర్థంలో వాడుతూ ఉంటే ఆ శబ్దానికి అర్థం అది అని స్థిరపడిపోతుంది అని, ఇలా రకరకాల అర్థ పరిణామ భేదాల గురించి వాళ్ళు చర్చించారు. ఇలా అర్థం మారుతూ ఉండగా శబ్దార్థ సంబంధం నిత్యం అనే మాట చెప్తే విలువేముంటుంది? శబ్దార్థ సంబంధం నిత్యం ఎక్కడి నుంచి అవుతుంది? అర్థం మారుతోంది కదా శబ్దానికి అని అడిగితే చిన్న డివియేషన్ ఇది. దాన్ని బట్టే చెప్పవలసిన మాట ఏమిటంటే, ప్రాకృత భాషలకు లేదా సంస్కృతం కాక దానికి వికారంగా, దానికి వికృతులుగా వచ్చిన తజ్జన్య భాషలకు వేటికి కూడా ఇలాంటి నిత్యమైన శబ్దార్థ సంబంధం ఉండదు. నిత్యమైన శబ్దార్థ సంబంధం అనేది కేవలం సంస్కృత భాషకు మాత్రమే పరిమితం. సంస్కృత భాషకు మాత్రమే పదాలకు అర్థాలకు ఉండేటువంటి సంబంధం నిత్యంగా ఉంటుంది. దాని అర్థాన్ని మార్చటానికి ఎవరికీ ఆస్కారం లేదు, ఎవరికీ ఆసక్తి లేదు. మిగతా ప్రాకృత భాషలు లేదా సంస్కృతం ద్వారా పుట్టినటువంటి మన తెలుగు భాష లాంటి భాషలు, ఈ భాషలకన్నీ కూడా ఆయా సమాజాలు అర్థాలను వ్యవహారంలో ఉంచటం, దాన్ని బట్టి సమాజంలో ఉండేటువంటి వ్యవహారాన్ని బట్టి అర్థ నిర్ణయం జరగటం అనేది జరుగుతుంది. వీటికి నిత్యమైన శబ్దార్థ సంబంధం ఉండదు. నిత్యమైన శబ్దార్థ సంబంధం ఉండదు కాబట్టి ఒక రోజు ఒక అర్థంలో వాడిన పదాన్ని కొన్ని రోజులు పోయిన తర్వాత వేరే అర్థంలో వాడటం అనేది కూడా సంభవిస్తుంది. అర్థం మారటం అనేది ఇలాంటి భాషల్లో జరుగుతుంది. సంస్కృతజన్యం కాదు మా తెలుగు భాష, మాది ద్రావిడ భాషా కుటుంబం అని ఎవరైనా చెప్తే నమ్మారు. అలాంటి మాటలేం నమ్మకండి. జనని ఎల్ల భాషలకు అనేదే నిజమైన మాట. అన్ని భాషలకు సంస్కృతం అనేది మూల భాష. ఆ మూల భాష ద్వారా ఎన్నెన్నో భాషలు పుట్టుకొచ్చినాయి. మా భాష సంస్కృతం ద్వారా పుట్టింది అని చెప్పుకోవడానికి ఇష్టం లేని కొంతమంది, మీ భాష కూడా సంస్కృతం ద్వారా పుట్టలేదు, మీది వేరే కుటుంబం, మాది వేరే కుటుంబం, ఏదో శతం భాషలు కేంటుం భాషలు అనుకుంటూ రకరకాల వర్గీకరణలన్నీ చేసి దానికి లింగ్విస్టిక్స్ అని పేరు పెట్టి ఆ రకంగా దాన్ని ప్రచారం చేసి దానికోసం ఆర్యన్ ఇన్వేషన్ అని ఇంకొక వాదనని తెరపైకి తీసుకొచ్చి చాలా ఇబ్బంది పెట్టారు. వాటిని నమ్మకండి. సంస్కృతం ద్వారానే ఇలాంటి భాషలన్నీ పుట్టినాయి. వాటి పరిణామ భేదంలో ఒక భాష ముందు ఒక భాష తరువాత లేదో అవాంతర కుటుంబాలు లాంటివి వచ్చుండవచ్చే కానీ సంస్కృతానికి సంబంధం లేని భాష అనేది లేనే లేదు. దాని యొక్క పరిణామాలు, దాని యొక్క మార్పులే ఈ భాషలన్నీ. ఈ భాషలకు ఈ నిత్యమైన శబ్దార్థ సంబంధం అనేటువంటి నియమం వర్తించదు. నిత్యమైన శబ్దార్థ సంబంధం ప్రాకృత భాషలకు, మనం ఇప్పుడు వాడుకలో ఉంచుకున్న భాషలకు ఉండదు. నిత్యమైన శబ్దార్థ సంబంధం సంస్కృత భాషకు తప్పనిసరిగా ఉంటుంది. సంస్కృత భాషకు తప్పనిసరిగా ఉంటుంది కాబట్టే మీమాంసకులు కానీ లేదా తార్కికులు కానీ దాన్ని నిత్యంగా చెప్పి, ఇదే భాషలో ఉండేటువంటి వేదాలు ఈరోజు కాదు, రేపు కాదు, నిన్న కాదు, మొన్న కాదు, కిందటి యుగం కాదు, ఆ కిందటి యుగం కాదు, కిందటి సృష్టి కాదు, ఆ కిందటి సృష్టి కాదు, ఏ సృష్టిలోనైనా సరే ఈ వేదవాక్యాలకు అర్థం ఇలాగే ఉంటుంది. ఈ వేదవాక్యాల యొక్క అర్థం ఎప్పటికీ మారదు. ధర్మం అనే పదానికి అర్థం మారదు, అధర్మం అనేది కూడా మారిపోదు. ధర్మాధర్మాలను నిర్ణయించవలసినటువంటి వేదవాక్యాలకు ఎన్ని సృష్టిలు పోయినా, ఎన్ని యుగాలు పోయినా, ఎన్ని రోజులు పోయినా ఒకటే అర్థం ఉంటుంది.
ఆ అర్థం నిత్యమైన శబ్దార్థ సంబంధం ద్వారా కుదురుకుంటుంది అనే విషయాన్ని నొక్కి చెప్పారు. కాబట్టి సంస్కృత భాషకు సంబంధించి శబ్దార్థ సంబంధం అనేది నిత్యం అనేది మాత్రం ఒప్పుకోవాలి. ఈ నిత్యమైనటువంటి శబ్దార్థ సంబంధాన్ని ఒప్పుకున్న తరువాత శబ్దం నిత్యం, అర్థం నిత్యం, శబ్దార్థ సంబంధం నిత్యం అని చెప్పుకుంటే సరిపోదు. ఈ శబ్దార్థ సంబంధాన్ని తెలుసుకోవాలి. ఈ శబ్దార్థ సంబంధ జ్ఞానం తరువాత, ఈ శబ్దానికి అర్థానికి ఉండేటువంటి సంబంధం తెలిసిన తరువాత ఒక శబ్దాన్ని ఉచ్చరిస్తే దాని తాలూకు అర్థం స్మరణకు వస్తుంది. ఒక శబ్దాన్ని ఒక అర్థాన్ని కలిపి ఆ రెండిటికి ఉండే సంబంధాన్ని గనక మనం తెలుసుకుంటే, దాన్ని మనసులో ఎస్టాబ్లిష్ చేసుకోగలిగితే, అందులో శబ్దం వింటే అర్థం గుర్తుకొస్తుంది. ఆవుని దూడని పక్కపక్కన పెట్టి చూస్తున్నాము, అలవాటైంది. ఒకరోజు దూడ మాత్రం విడిగా కనిపించింది, దూడ మాత్రమే విడిగా వెళుతోంది. చూడంగానే మనకేమనిపించింది? ఏంటి దూడొక్కతే తిరుగుతోంది, దీని తల్లేది, దీని తల్లి ఆవేది అని అనిపించింది కదా. ఎలా అనిపించింది? ఈ మాట మనకు ఎందుకు అనిపించింది? ఇలా ఎందుకు మన మనసులో భావం కదిలింది అంటే, మిగతావన్నీ పక్కన పెడితే ఆవుకు దూడకు ఉండేటువంటి ఒక సంబంధాన్ని మనసు బాగా గ్రహించింది. ఆవుకి దూడకి ఉండేటువంటి అవినాభావ సంబంధాన్ని, ఈ రెండూ కలిసే తిరుగుతాయి అనేటువంటి భావాన్ని మనసులో దృఢంగా పదిలపరుచుకోవటం వలన ఒక వస్తువును లేదా ఒక వ్యక్తిని, ఆవును కానీ దూడను కానీ చూస్తే ఈ రెండో వ్యక్తి ఏది అనేటువంటి జిజ్ఞాస మనకు కలిగింది. రెండో వ్యక్తి తాలూకు స్మరణ అనేది కలిగింది. అలాగే ఈ శబ్దార్థాలను రెండిటినీ గనక ఆవు దూడలాగా లేదా చాలా కలిసి ఉండేటువంటి వస్తువులలాగా అర్థం చేసుకోగలిగినట్లయితే, ఈ శబ్దార్థ సంబంధాన్ని బాగా మనసులోకి ఎక్కించుకోగలిగినట్లయితే, అందులో ఈ శబ్దాన్ని విన్నప్పుడు, అందులో ఒకటైనటువంటి శబ్దాన్ని విన్నప్పుడు వెంటనే అర్థం గుర్తుకు వస్తుంది. అర్థాన్ని ఇలా గుర్తు చేసుకోవటాన్ని ఏక సంబంధి జ్ఞానం అపర సంబంధి స్మారకం అనేటువంటి న్యాయంతో వ్యవహరిస్తారు. రెండు సంబంధం కలిగినటువంటి వస్తువులు కానీ ఏమైనా ఉన్నప్పుడు ఆ సంబంధాన్ని మనం బలంగా గుర్తు పెట్టుకున్నప్పుడు లేదా బలంగా తెలుసుకున్నప్పుడు, అందులో ఒక వస్తువు కనిపించినప్పుడు రెండవ వస్తువు తాలూకు జ్ఞాపకం రావటం అనేది సహజం. అలాంటి సహజమైనటువంటి ప్రక్రియలో భాగంగానే శబ్దార్థ సంబంధాన్ని మనం తెలుసుకున్నప్పుడు, ఆ శబ్దం వినబడినప్పుడు వెంటనే అర్థం గుర్తుకొస్తుంది. శబ్దార్థ సంబంధాన్ని ముందు వినాలి, తెలుసుకోవాలి. ఆ శబ్దార్థ సంబంధాన్ని తెలుసుకున్న తరువాత శబ్దాన్ని గనక విన్నట్లయితే అర్థం గుర్తుకొస్తుంది. ఏనుగు మావటి ఇద్దరూ కలిసి వెళ్ళటం గనక చూసినట్లయితే, మావటివాడు బజారులో కనిపిస్తే ఏనుగేది అని అడగచ్చు. ఏనుగు విడిగా వెళ్ళిపోతుంటే ఏనుగు అలా ఎందుకు వెళ్ళిపోతోంది, మావటివాడు ఎక్కడున్నాడు అని అడిగినా అడగచ్చు. ఎందుకంటే ఏనుగుకి మావటికి ఉండేటువంటి సంబంధం మనకు మనసులో బాగా ఎస్టాబ్లిష్ అయింది. అలాగే శబ్దార్థ సంబంధాన్ని గనక బలంగా తెలుసుకుంటే, శబ్దం విన్నప్పుడు అర్థస్మృతి కలుగుతుంది. అర్థస్మృతి కలగటం ద్వారా తర్వాత జరగవలసినటువంటి ప్రక్రియ జరుగుతుంది. చాలా పెద్ద ప్రక్రియ ఉంది, దాన్ని శాబ్దబోధ ప్రక్రియ అని అంటారు. శబ్దాత్ బోధ, శబ్దం ద్వారా కలిగేటువంటి బోధ ఎంతవరకు వెళ్ళాలి, దాని యొక్క లక్షణాలు ఏంటి, దానికి ఉండేటువంటి సామగ్రి ఏంటి, దానికి ఎన్ని రకాల కారణాలు కావాలి, ఎన్ని రకాల జ్ఞానాలు కావాలి అనేటువంటి విషయాన్ని ఈ శాబ్దబోధ ప్రక్రియ అనేది విచారిస్తుంది. విచారించి ఒక వాక్యం దాకా తీసుకువెళ్ళి ఆ వాక్యం ద్వారా మనకు ఏ రకమైన అర్థం తెలుస్తుంది అనే విషయాన్ని నిర్ధారించి చూపిస్తుంది. పదం ద్వారా ఒక అర్థం స్మరణకొస్తుంది, అదే వాక్యం ద్వారా ఒక అర్థం స్ఫురిస్తుంది, ఒక అర్థం కొత్త అర్థం తెలుస్తుంది. పదంగా ఉండేటువంటి అక్షరాలకు వాక్యంగా మారినటువంటి అక్షరాలకు చిన్నపాటి తేడా ఉంది. వాక్యం ద్వారా మనకు ఇంతకు ముందు తెలియని కొత్త అంశం తెలుస్తుంది. పదం ద్వారా మనం ఇంతకు ముందే తెలుసుకున్నటువంటి శబ్దార్థ సంబంధం ద్వారా ఒక అర్థం స్ఫురణకు లేదా స్మరణకు వస్తుంది అనే చిన్నపాటి తేడా ఉంది. అవటానికి చాలా పెద్ద తేడా అయినప్పటికీ ఈ తేడా ద్వారా వాక్యానికి
పదానికి ఉండేటువంటి తేడాని, ఆ రెండిటికి ఉండేటువంటి ప్రయోజనాన్ని నిర్ధారించుకోవాలి అనేది మరొక విషయం. చాలా విస్తృతమైనటువంటి చర్చకు దారితీసేటువంటి విషయం. ఇలా పదానికి అర్థానికి ఉండేటువంటి సంబంధాన్ని తెలుసుకోవటం ద్వారా మాత్రమే పదానికి అర్థం తెలుసుకోగలం. లేకపోతే గనక ఈ పదానికి అర్థం మన జగన్నాథ పండితరాజు లాగా తెలుసుకోలేకుండా ఉండటానికి అవకాశం ఎక్కువ ఉంది అనేది ఇంతవరకు మన చర్చ యొక్క సారాంశం. పదానికి అర్థానికి ఒక సంబంధం ఉంది. ఆ సంబంధం తెలిసినప్పుడు మాత్రమే పదం వింటే అర్థం స్ఫురణకొస్తుంది లేదా స్మరణకొస్తుంది. ఆ సంబంధం గనక తెలియకపోతే అర్థం స్మరణకు రాదు. పండితరాజు గారికి జరిగింది అదే. ఆయనకి పదం వినటం అనేది జరిగింది. కనీసం వ్యవహారంలో ఉండేటువంటి శబ్దార్థ సంబంధం కూడా ఆయనకు తెలియదు కాబట్టి ఆ అర్థస్మరణ అనేది ఆయనకి జరగలేదు. అందువలన ఏం జరిగిందో నాకు తెలియదు, శబ్దాలను మాత్రమే విన్నాను, అవే చెప్తాను అని ఆయన అన్నాడు అనేది ఇందులో విషయం. మనకు కావలసినటువంటి ప్రధానమైన అంశం శబ్దం వేరు అర్థం వేరు అని అనటానికి ఇది ప్రధానమైనటువంటి సాక్ష్యం. శబ్దం వేరు అర్థం వేరు. శబ్దం అనేది నోట్లోంచి బయటికి వచ్చేటువంటి ధ్వని ద్వారా తెలిసే అక్షర రూపంలో ఉండవచ్చు. అర్థం అనేది దానితో నిత్యమైన సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి మరొక వ్యక్తి లేదా మరొక వస్తువు అయి ఉండవచ్చు. కాబట్టి ఈ రెండిటికి తేడా, భేదం అనేది చాలా స్పష్టం. శబ్దం వేరు అర్థం వేరు. శబ్దార్థాలకు ఏకత లేదు. శబ్దార్థాలు రెండు ఏకరూపంగా ఉండటం అనేది లేనే లేదు. శబ్దార్థాలు రెండు ఏకరూపంగా లేకపోవటం అనేది మాత్రమే కాదు, ఈ శబ్దం యొక్క జ్ఞానం వేరు, అర్థజ్ఞానం వేరు. శబ్దం యొక్క జ్ఞానం అంటే అది వినికిడి ద్వారా వచ్చేటువంటి జ్ఞానం. అందులో రెండు దశలను మనం ప్రాథమికంగా అనుకున్నాం. ఒకటి ధ్వనులను వినటం అనేది ప్రాథమికం. ఆ ధ్వనులను విన్నప్పుడు అందులో అభివ్యక్తమయ్యేటువంటి అక్షరాలను తెలుసుకోవటం అనేది రెండవది అని రెండు రకాల శబ్ద జ్ఞానాలను గురించి మనం మాట్లాడుకున్నాం గత 2 రోజులుగా. ఆ శబ్ద జ్ఞానం అంటే శ్రోత్రియేంద్రియ సహకారంతో మనస్సహకారంతో ఉండేటువంటి శబ్ద జ్ఞానం వేరు. అర్థజ్ఞానం అంటే ఈ శబ్దార్థ సంబంధాన్ని తెలుసుకున్న తరువాత ఈ అర్థాన్ని స్మరించుకోవటం అనేటువంటి అర్థజ్ఞానం వేరు. అలాగే వాక్యం ద్వారా కొత్త అర్థాన్ని తెలుసుకోవటం అన్నప్పుడు అర్థజ్ఞానం వేరు. శబ్దం వేరు అర్థం వేరు, శబ్ద జ్ఞానం వేరు అర్థజ్ఞానం వేరు. ఇలా శబ్ద అర్థ జ్ఞానాలు వేరుగా ఉండగా, శబ్దార్థ జ్ఞానాలు వేరుగా ఉంటూ ఉండగా, ఈ శబ్దార్థ జ్ఞానాలను మూడిటిని కలగలిపి శబ్దార్థ జ్ఞానాలని ఒకదానికి ఒకటి ముడివేసేసి ఈ శబ్దార్థ జ్ఞానాలు ఒకటే అనే భ్రమలో అందరూ ఉన్నారు. ఈ శబ్దార్థ జ్ఞానాలను గనక విడివిడిగా తెలుసుకోగలిగినట్లయితే, ఆ విడివిడిగా తెలుసుకుని వాటిలో ధారణాధ్యాన సమాధులను సంయమాన్ని గనక సాధించుకోగలిగినట్లయితే సర్వభూత ఋతజ్ఞానం అనే ప్రయోజనం లభిస్తుంది అని మహర్షి గారు అంటున్నారు. శబ్దార్థ ప్రత్యయానాం ఇతరేతరాధ్యాసాత్ శంకర తత్ ప్రవిభాగ సంయమాత్ సర్వభూత ఋతజ్ఞానం అనే సూత్రంలో, ఆ సూత్రంలో మహర్షి గారు చెప్తున్నటువంటి శబ్ద అర్థ జ్ఞానాల యొక్క ప్రవిభాగాన్ని గురించి మనం ఇంతవరకు చర్చించుకుంటూ వస్తున్నాము. శబ్దం వేరు అర్థం వేరు, దానికి ఈ రెండిటికి ఉండేటువంటి జ్ఞానం వేరు. ఈ మూడిటిని కలపటానికి వీలు లేదు, శబ్దార్థ జ్ఞానాలను కలపటానికి వీలు లేదు అనేటువంటి మహర్షి గారి ఆశయాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడ లేని కొత్త చర్చ పెట్టారు. శబ్దార్థ జ్ఞానానాం శబ్దార్థ ప్రత్యయానాం ఇతరేతరాధ్యాసాత్ శంకర అంటే ఎవరన్నారండి? శబ్దము అర్థము ఒకటే, శబ్దము జ్ఞానము ఒకటే, అర్థము జ్ఞానము ఒకటే అని ఎవరన్నారు? ఎవరన్నారని ఏదో శబ్దార్థ ప్రత్యయానాం ఇతరేతరాధ్యాసాత్ శంకర అనే సూత్రాన్ని ప్రారంభిస్తున్నారు. దానికి ఇంత విస్తృతమైన చర్చ కూడా చేసుకోవలసి వస్తోంది. ఎవరన్నారు అని
మనం ప్రశ్నిస్తే ఎవరో కాదు మీరే అన్నారు అని మహర్షి గారు సమాధానం చెప్తారు. మీరే శబ్దార్థ జ్ఞానాలకు తేడాను కనిపెట్టడం లేదు. శబ్దం ఏమి శబ్దం? ఏ శబ్దం? గౌరితి శబ్ద అని అంటారు, ఏదో రామశబ్దం అని అంటారు. ఈయనెవరు అంటే రాముడు అని శబ్దంతో చూపిస్తున్నారు. శబ్దం ఏంటి అంటే రాముడు అంటున్నారు, రామశబ్దం అంటున్నారు. ఈయనెవరు అంటే రాముడు అని అంటున్నారు. ఎవరిని తెలుసుకున్నాం అంటే రాముడిని తెలుసుకున్నాం అని రాముడితో కలిపే జ్ఞానాన్ని గురించి మాట్లాడుతున్నారు. రామశబ్ద, రామ అర్థ, రామ ప్రత్యయ అని మూడిటిని రామ 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 అనే పిలుస్తున్నారు. ఈ శబ్దార్థ జ్ఞానాలలో ఏది శబ్దం, ఏది అర్థం, ఏది జ్ఞానం అని చెప్పడానికి మీ దగ్గర వేరే కారణమే లేకుండా ఉంది. దానికి మీరే ఒక చిన్నపాటి నియమం తీసుకొచ్చి పెట్టుకున్నారు. నసోస్తి ప్రత్యయోలోకే యశ్ శబ్దానుగమాదృతే అనువిద్ధమివ సర్వం శబ్దమర్థేన భాసతే అని మీరు కొత్త ఒక నియమాన్ని కూడా కల్పించుకున్నారు. ఏ జ్ఞానంలోనైనా సరే శబ్దం లేకుండా అసలు జ్ఞానం అనేది పుట్టదు. శబ్దంతో సంబంధం లేకుండా జ్ఞానం అనేది ఉండనే ఉండదు అని నియమం పెట్టుకున్నారు. నసోస్తి ప్రత్యయోలోకే యశ్ శబ్దానుగమాదృతే అని అంటున్నారు. ఏ జ్ఞానం, ఏ ప్రత్యయం తీసుకున్నా అందులో ఏదో ఒక శబ్దం ఉండనే ఉంటుంది. ఇప్పుడు రాముడు అనే జ్ఞానంలో రాముడు అనే శబ్దం ఉన్నట్లుగా ప్రతి జ్ఞానానికి ఏదో ఒక శబ్దం ఉంటూనే ఉంటుంది. శబ్దం లేనిదే జ్ఞానం అనేది లేదు అని నిర్ణయించుకుంటున్నారు. ఆ నిర్ణయించుకోవటంలో కొంచెం ముందుకు వెళ్ళిపోయి ఆ జ్ఞానాన్ని ఆ శబ్దంతోనే పిలుస్తున్నారు, ఇతరేతరాధ్యాసం చేస్తున్నారు. శబ్దాన్ని అడిగితే అదే సమాధానం చెప్తున్నారు. ఈయనెవరు అంటే రాముడు అని అదే సమాధానం చెప్తున్నారు. జ్ఞానం గురించి మాట్లాడినప్పుడు కూడా అదే సమాధానం తెస్తున్నారు. కాబట్టి మూడిటిని కలగలిపి వ్యవహారం చేయటం అనేది మీకు అలవాటులో ఉన్నది. శబ్ద అర్థ ప్రత్యయానాం ఇతరేతరాధ్యాసాత్ సంకర, సంకీర్ణంగా మీరు వ్యవహారం చేస్తున్నారు, కలగలిపి వ్యవహారం చేస్తున్నారు. అలా కలగలిపి వ్యవహారం చేయటం కాకుండా శబ్దం అంటే ఏమిటి, అర్థం అంటే ఏమిటి, అలాగే దానికి ఉండేటువంటి జ్ఞానం ఏమిటి అనే విషయం మీద భేద జ్ఞానం అనేది కలగాలి. విడివిడిగా ఈ మూడు తెలియాలి. శబ్దం ఇంతకుముందు అనుకున్నట్టు రూపంలో ఉండేది, అర్థం ఆయా ప్రకృతి పరిణామ రూపంలో ఉండేటువంటిది, జ్ఞానం అంటే ఈ శబ్ద జ్ఞానం ఒక రకమైనటువంటి జ్ఞానం, అర్థజ్ఞానం మరొక రకమైనటువంటి జ్ఞానం అని ఈ మూడిటిని విడివిడిగా విభాగంతో చూసుకోవాలి. ఈ విభాగాన్ని మొదలు ప్రాథమికంగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నటువంటి ఈ విభాగం మీద ధారణ, ధ్యాన సమాధులను సాధించాలి. ఆ సాధించేంత వరకు ఈ శబ్దార్థ జ్ఞానాల యొక్క భేదాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి అని సూచన చేయటం కోసం, సంకీర్ణమైన వ్యవహారాన్ని అందరూ చేస్తున్నారు అని చెప్పటం కోసం ఈ సూత్రాన్ని ప్రత్యేకంగా రచించాము అని మహర్షి గారు శబ్ద అర్థ ప్రత్యయానాం ఇతరేతరాధ్యాసాత్ సంకర తత్ ప్రవిభాగ సంయమాత్ సర్వభూత ఋతజ్ఞానం అనే సూత్రాన్ని రచించి చూపిస్తున్నారు. ఇంత విస్తృతమైన చర్చ చేసుకున్న తరువాత శబ్దం అంటే ఏంటి, అర్థం అంటే ఏంటి, దాని జ్ఞానం అంటే ఏమిటి అనే చర్చే కొంచెం ప్రాథమిక స్థాయిలోనే ఉంటూ ఉండగా దీని మీద ఒక సంయమం, ధారణాధ్యాన సమాధులు కుదరటం, ఆ కుదిరిన తర్వాత వచ్చేటువంటి ఫలితం ఏమిటి అని విచారించుకోవటం అనేది అంత యుక్తతరమైందేం కాదు. సర్వభూత ఋతజ్ఞానం ఏం చేసుకుంటాం దాంతో అని అనటానికి వీల్లేదు. సర్వభూత ఋతజ్ఞానం అనేది ఫలితం ఎందుకు అవుతుంది? ప్రాణులన్నీ ఏవో ఒక శబ్దాలు చేస్తూనే ఉంటాయి. ఆ శబ్దాలకు అర్థ సంబంధం పెద్దగా లేదు అని అనుకున్న తరువాత ఆ సర్వభూత ఋతజ్ఞానం అనేది ఎందుకు ఉపయోగిస్తుంది, ఎలా ఉపకరిస్తుంది అనే ప్రశ్నలను పెద్దగా మనం వేసుకోలేము. ఎందుకంటే సర్వభూత ఋతజ్ఞానం అనేది చాలా పెద్ద స్థాయిలో ఉన్నది. ఆ సర్వభూత ఋతజ్ఞానం అనే ఫలితాన్ని సాధించటానికి చేయవలసినటువంటి సంయమం కూడా చాలా పెద్ద స్థాయిలో ఉంది. ఆ సంయమానికి ముందు బేస్ లైన్గా ఉపయోగించేటువంటి శబ్దార్థ ప్రత్యయాల యొక్క తేడా
ఆ ప్రత్యయాల యొక్క భేదం దాన్ని కనిపెట్టడమే చాలా కష్టంగా ఉంది. దాన్ని కనిపెట్టి దాన్ని నిర్ణయించటమే పెద్ద పనిగా ఉంది. కాబట్టి పెద్దగా దాని ఫలితం మీద మనం దృష్టి పెట్టవలసిన అవసరం ఏం లేదు. దాని ఫలితం రకరకాలుగా ఉంటుంది అని మనకు పురాణాలలో అక్కడక్కడా తెలుస్తోంది. పరమేశ్వరుడు ఎప్పుడైనా ఏదైనా ఉపదేశం చేయదలిచినప్పుడు ఆ ఉపదేశం చేయటానికి సరి అయిన దారిని, ఆయన దృష్టిలో సరి అయిన దారిని ఎంచుకున్నప్పుడు ఆ ఉపదేశం చేయటం అనేది ఒక ప్రాణి ద్వారా, మనుషుడు గురువు రూపంగా వచ్చి ఆ రూపంలో ఉపదేశం చేయటమా, లేదా ఏదో వేరొక ప్రాణిని ఎంచుకుని ఆ ప్రాణి ద్వారా ఉపదేశం చేయటం, లేదా ఆ ప్రాణి యొక్క శబ్దాల ద్వారా ఉపదేశం చేయటమా అనే సంగతి మనకు ఏం చేస్తాడు అనే విషయంలో క్లారిటీ ఏం లేదు. ఎంతెంతో మంది మహర్షులు గాడిదల మాటలు విని కొత్తగా జ్ఞానాన్ని పొందారు. ఎంతోమంది మహర్షులు పురుగులు మాట్లాడుకుంటుంటేనూ చీమలు మాట్లాడుకుంటుంటేనూ విని దాని ద్వారా జ్ఞానాన్ని పొందారు. ఎంతెంతమందో మహర్షులు పక్షుల యొక్క శబ్దాలను విని ఆ పక్షుల యొక్క శబ్దాల ద్వారా పరమేశ్వరుడు అందించదలుచుకున్నటువంటి విషయాన్ని అర్థం చేసుకుని విజ్ఞానాన్ని పొందారు అని ఎన్నెన్నో పురాణ గాథలు చెప్తున్నాయి. వాటన్నిటినీ వెతుక్కోగలిగితే వెతుక్కోవచ్చు, వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. సర్వభూతరుత జ్ఞానం అనేది సాధనలో పై స్థాయికి వెళ్ళిన తర్వాత చాలా రకాలుగా ఉపయోగిస్తుంది అని సామాన్యంగా అర్థం చేసుకుంటే చాలు. కానీ ఆ సర్వభూత ఋతజ్ఞానం కోసం చేయవలసినటువంటి సంయమం శబ్దార్థ జ్ఞానాల యొక్క ప్రవిభాగం దృష్టిలో ఉంటుంది. శబ్ద అర్థ ప్రత్యయాలు అనేటువంటి మూడిటి యొక్క తేడాను కనిపెడితే మాత్రమే ఆ సంయమం సాధ్యమవుతుంది అని మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకునేందుకు వీలుగా ఈ శబ్దార్థ ప్రత్యయాలు మూడు ఒకదానికొకటి పెనవేసుకుని ఉన్నాయి అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి అనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తూ మహర్షి గారు శబ్దార్థ ప్రత్యయానాం ఇతరేతరాధ్యాసాత్ సంకరః అనే సూత్రభాగాన్ని మన ముందు ఉంచుతున్నారు. ప్రాథమికంగా మనం ఈ సంకీర్ణతను మన మనస్సుల్లోంచి పోగొట్టుకునేందుకు ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేయటంలో భాగంగా శబ్దం యొక్క ఉత్పత్తి ఎక్కడి నుంచి కలుగుతోంది అనే అంశం మీద కొంచెం అవగాహన పెంచుకోవాలి. అదే సమయంలో శబ్దం యొక్క ఉత్పత్తి ఆయా స్థానాలలో వాయువు తగలటం ద్వారా గనక కలిగేట్లయితే మనం మాట్లాడే మాటలలో లేదా మనం పలికేటువంటి శ్లోకాలలో వాయువు ఆయా అక్షరాలను ఉచ్చరించేటప్పుడు ఆయా స్థానాలకు తగులుతోందా లేదా అని కూడా చూసుకోవాలి. పా పలికేటప్పుడు రెండు పెదవులు కలుస్తున్నాయా లేవా, తా అని పలికేటప్పుడు దంతాలకు నాలుకకు, మన పళ్లకు నాలికకు చిన్న సంబంధం ఏర్పడుతోందా లేదా, ఒప్పా అన్నప్పుడు మన బుగ్గల నిండా గాలి పేరుకుంటోందా లేదా, లాంటి విషయాలన్నిటినీ ఆలోచించుకోవాలి. ప్రతి అక్షరాన్ని ముక్కుతో పలకటం మానేసేసుకోవాలి. ప్రతి అక్షరాన్ని ముక్కుతో పలకటం కాకుండా కేవలం జ్ఞా మా గాణ నా అక్షరాల వరకు మాత్రమే ముక్కుతో పలకటం అనేది అలవాటు చేసుకోవాలి. ఒక్కొక్క అక్షరానికి నిర్దిష్టమైనటువంటి ఆ ప్రయత్నాన్ని, నిర్దిష్టమైనటువంటి ఆ అక్షరం యొక్క ఉత్పత్తిని మనం సాధించుకోవాలి. సాధించుకుని ఆ శబ్దోత్పత్తిని సరిగ్గా అర్థం చేసుకుని, శబ్దోత్పత్తిని అర్థం చేసుకున్న తర్వాత ఆ శబ్దాన్ని వినే విధానాన్ని అర్థం చేసుకోవాలి. ఆ శబ్దాన్ని వినటం అర్థమైన తరువాత, శబ్దాన్ని వినటం అనేది అలవాటైన తరువాత ఆ శబ్దాలకు అర్థాలకు ఉండేటువంటి సంబంధాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఆ అర్థం చేసుకున్న తరువాత, శబ్దాలకు అర్థాలకు ఉండేటువంటి సంబంధాన్ని అర్థం చేసుకున్న తరువాత శబ్దం ద్వారా అర్థాన్ని స్మరించుకోవటం అనేది ఎలా అనే విషయం మీద ఎక్సర్సైజ్ చేసుకోవాలి. తరువాత ఇవి కొంచెం ముందుకు వెళ్ళగా వాక్యం ద్వారా కొత్త అర్థాన్ని తెలుసుకోవటం అనే అంశం మీద మన దృష్టిని ప్రసరింపజేసుకోవాలి. ప్రసరింపజేసుకుని శబ్దాలకు అర్థాలకు ప్రత్యయాలకు జ్ఞానాలకు ఉండేటువంటి తేడాను పూర్తిగా విడివిడిగా ఇవి ఏ రూపంలో ఉన్నాయి అనే అంశాన్ని మనసులో పదిలపరుచుకోవాలి. ఈ పదిలపరుచుకోవటం అనేది చాలా పెద్ద పని కాబట్టి ఇలా మనసులో పదిలపరుచుకుని సరి అయిన శబ్దాలను సరి అయిన రీతిలో, అక్షరాలను సరి అయిన రీతిలో, అనవసరమైన స్టైల్స్ అవి పెట్టుకోకుండా స్టైల్ కావాలంటే వేరే భాషలకు ఉంచుకుని సంస్కృతానికి తెలుగుకి మాత్రం స్పష్టమైన ఉచ్చారణ అనేది ప్రధానంగా పెట్టుకుని
అక్షరాలను సరి అయిన రీతిలో ఉచ్చరించుకుంటూ, పదాల అర్థాలను సరి అయిన రీతిలో తెలుసుకుంటూ, శబ్ద అర్థ ప్రత్యయాలను విడివిడిగా తెలుసుకునేందుకు మనం ప్రయత్నం చేసుకుందాం. మన ప్రయత్నాన్ని సఫలం చేయమని, కుదిరితే సంయమం దాకా తీసుకెళ్ళమని, ఇంకా కుదిరితే దానికి సర్వభూతరుత జ్ఞానాన్ని ఫలితంగా ఇవ్వమని ఆ మహాయోగేశ్వరేశ్వరుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. భాషా సుముఖ్యా మధురా దివ్యా గీర్వాణ భారతి తత్రాపి కావ్యం మధురం తస్మాదపి సుభాషితం అని గీర్వాణ భారతి యొక్క విభూతిని, వైభవాన్ని ఆచార్యముఖంగా తెలుసుకుంటూ శబ్దార్థముల యొక్క స్థితి గురించి, అందుచేతనే కాళిదాస మహాకవి కూడా తన రఘువంశ ప్రారంభంలో వాగర్థావివ సంపృక్తౌ అని చెప్పి శబ్దార్థముల వలె కలిసిమెలిసి ఉన్నటువంటి ఆ పార్వతీ పరమేశ్వరులు కూడా స్తుతించడం జరిగింది. అటువంటి దేవభాష యొక్క వైభవాన్ని, దాని పట్ల చూపవలసినటువంటి శ్రద్ధని మనకు ఇంతవరకు ఆచార్యుల వారు తెలియజేశారు. పతంజలి యోగసూత్ర యోగ తత్వాన్ని, అందులో మనం పొందవలసిన దాన్ని, పొందడానికి కావలసినటువంటి సాధనాల్ని, వాటన్నిటినీ కూడా సవివరంగా మనకు అందజేస్తూ ఉన్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా మనం యోగ దర్శనంలో భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకుంటూ ఉన్నాం. నేడు పురుషోత్తమ యోగాన్ని, అంటే 15వ పంచదశోధ్యాయ 15వ అధ్యాయాన్ని మనం పారాయణ చేసుకోబోతూ ఉన్నాం. ఆ పురుషోత్తముడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ప్రసరిల్లాలని భక్తి భావనతో శ్రద్ధగా మనందరం పారాయణ కార్యక్రమానికి ఉపక్రమిద్దాం. శ్రీకృష్ణ ప్రార్థన దగ్గర నుంచి మంగళాంతం వరకు ఈ పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించుకుని మంగళాంతంగా నేటి కార్యక్రమానికి పరిసమాప్తి పలుకుదాం. శ్రీకృష్ణ ప్రార్థన. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే పురుషోత్తమయోగో నామ పంచదశోऽధ్యాయః. శ్రీభగవానువాచ ఊర్ధ్వమూలమధః శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిదో. అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖాః గుణప్రవృద్ధా విషయప్రవాలాః. అధశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. న రూపమస్యేహ తథోపలభ్యతే నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠా. అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా. తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయః. తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణి. నిర్మాణమోహాజిత సంగదోషాః అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః. ద్వంద్వైర్విముక్తాః సుఖదుఃఖ సంజ్ఞైః
గచ్చంత్యమూఢాః పదమవ్యయం తత్ న తద్భాసయతే సూర్యః న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః మనఃషష్ఠానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాశయాత్ శ్రోత్రం చక్షుస్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానానుపశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానః నైనం పశ్యంత్యచేతసః యదాదిత్యగతం తేజః జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా పుష్ణామి చౌషధీః సర్వాః సోమో భూత్వా రసాత్మకః అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం సర్వస్య చాహం హృది సన్నివిష్టః మత్తస్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః వేదాంతకృద్వేదవిదేవ చాహం ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ క్షరः సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరः యస్మాక్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః యో మామమివ సమ్మూఢః జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా నఘ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే పురుషోత్తమయోగో నామ పంచదశోऽధ్యాయః
यत्र योगेश्वरः कृष्णः यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवा नीतिर्मतिर्मम अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। ॐ